ఓకేనా. ఇక్కడ ఇస్తాన్బుల్ గుండా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అవ్వాలి కాబట్టి మన యూరోపియన్స్ ఇస్తాన్బుల్ గుండా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవాలి. కానీ ముస్లిమ్స్ ఏం చేస్తారు, ఈ ఇస్తాన్బుల్ గుండా ఏ ట్రాన్స్పోర్టేషన్ అవ్వకూడదు అని ఆపేస్తారనమాట. అప్పుడు యూరోపియన్స్ ఎలా మళ్ళీ వ్యాపారం ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తే అప్పుడేంటి సముద్ర మార్గం గుండా మనం వ్యాపారం చేసుకుందామని అనుకుంటారనమాట. సో అప్పుడు సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు యూరోపియన్స్. సో ఈ సముద్ర మార్గం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం మనం ఇప్పుడు. సముద్ర మార్గం ద్వారా ఫస్ట్ టైం ఎవరంటే 7వ శతాబ్దంలోనే, క్రీస్తు శకం 7వ శతాబ్దంలోనే సముద్ర మార్గం గుండా అరబ్బులు అనే వాళ్ళు వ్యాపారం చేసేవారు అనమాట. సో వీళ్ళ యొక్క వ్యాపార వర్తక స్థావరం, ప్రధాన స్థావరం ఎక్కడంటే కాన్స్టాంటినోపుల్ అంట. అండ్ నెక్స్ట్ క్రూసేడ్ యుద్ధాలు. మనం చివరి క్రూసేడ్ యుద్ధం గురించి చెప్పుకున్నాం కదా 1453లో. ఆ క్రూసేడ్ యుద్ధాలు అనేవి ముస్లిమ్స్కి క్రైస్తవులకి మధ్య జరిగాయి. ఇవి ఎన్ని జరిగాయంటే మొత్తం 3 క్రూసేడ్ యుద్ధాలు జరిగాయంట. ఇవి మత యుద్ధాలు అని కూడా అంటారంట వీటిని. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం సముద్ర మార్గం గురించి, యూరోపియన్స్కి సముద్ర మార్గం కావాలి. ఈ సముద్ర మార్గం అన్వేషణ ఏ విధంగా జరిగిందో చూసుకుందాం. ఫస్ట్ ఐరోపా నౌకాయానాన్ని ప్రోత్సహించడానికి, ఐరోపాలో యాక్చువల్గా మన యూరోపియన్స్లో నౌకాయాన్ని ప్రోత్సహించడానికి మొట్టమొదటి ప్రోత్సహించింది ఎవరంటే ఈ యొక్క పోర్చుగల్ రాజు అయిన మొదటి జాన్ యొక్క కుమారుడైన హెన్రీ. ఈ హెన్రీ అనేవాడు ఐరోపా నుంచి నౌకాయానాన్ని ప్రోత్సహించాడనమాట. ప్రోత్సహించి వీటి కోసం, నౌకాయానం కోసం కొన్ని పాఠశాలలు కూడా నెలకొల్పి ప్రోత్సహించాడనమాట. నెక్స్ట్ ఇంకేమైందంట, ఇతని బిరుదు, అందుకనే ఇతనికి ఒక బిరుదు ఇచ్చారు, ది నావిగేటర్ అనే హెన్రీ గారికి ది నావిగేటర్ అనే బిరుదు కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ 1487లో ఏమైందంటే, క్రీస్తు శకం 1487లో రెండవ జాన్ ప్రోత్సాహంతో మొట్టమొదటిసారిగా పోర్చుగల్ నాయకుడైన పోర్చుగీస్ యొక్క నావికుడు ఒకడేమంటే బర్తలోడిమియాజ్ అనేవాడు పశ్చిమ ఆఫ్రికా తీరం గుండా ప్రయాణించి ఆఫ్రికా అగ్రాన్ని చేరుకుంటాడు అనమాట. సో ఈడు మొట్టమొదటిసారిగా మొదటి జాన్ యొక్క కుమారుడైన హెన్రీ అనేవాడు ఏం చేస్తాడు, ఇక్కడ మనకి నౌకాయానాన్ని ప్రోత్సహిస్తాడనమాట. ప్రోత్సహిస్తే దానికి నావిగేటర్ అని బిరుదు వస్తుంది. వాడి తర్వాత వచ్చే రాజు అయిన రెండవ జాన్ అనేవాడు, వీడి ప్రోత్సాహంతో బర్తలోడిమియాజ్ అనేవాడు ప్రయాణం చేసి ఆఫ్రికా యొక్క అగ్రాన్ని చేరుకుంటాడనమాట. ఇక్కడ చాలా ఎక్కువ తుఫాన్లు పడుతుంటాయి అనమాట. ఆఫ్రికా అగ్రంలో చాలా ఎక్కువ తుఫాన్లు పడడం వల్ల ఏమైందంట, వాటికి అక్కడి నుంచి వాడు ప్రయాణం చేయలేకపోయి, ఇది చాలా ఎక్కువ తుఫాన్లు ఉన్నాయి అని కాబట్టి వీడికి తుఫాన్ల అగ్రం అని పేరు పెట్టి రిటర్న్ వాడి దేశానికి వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ క్రిస్టోఫర్ కొలంబస్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఇటలీ దేశం నుంచి క్రిస్టోఫర్ కొలంబస్ అనేవాడు భారతదేశానికి సముద్ర మార్గం నేను కొనుక్కుంటాను ఉండండి అనేసి ప్రయాణం చేస్తాడు. వాడు ఇటలీ నుంచి